అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా పెన్షనర్స్ అందరికీ పెన్షన్స్ డే, హ్యాపీ పెన్షనర్స్ డే అండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం. సో ముందుగా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా రిటైర్ ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సేవలు ఎప్పటికీ పదిలం. ఇకపోతే పెన్షనర్ల ఆవేదన. పెన్షన్ అనేది బహుమానం కాదు, ఇది పెన్షనర్ యొక్క ప్రాథమిక హక్కు. ఇది గతంలో చేసిన సేవలకు ఇచ్చే గౌరవ చిహ్నం. 1982 అలాగే డిసెంబర్ 15 సుప్రీంకోర్టు తీర్పు కూడా స్పష్టంగా చెప్పింది. ఈ పెన్షన్లు ఇప్పటికీ ఎందుకు వివాదాలకు గురవుతున్నాయంటే, ముఖ్యంగా పెన్షన్లలో పెండింగ్లు. 5 డిఏల పెండింగ్ సమస్య పరిష్కారం ఇంకా ఇప్పటికీ నోచుకోలేదు. జనవరి నుండి ఇవి అమల్లోకి రావాలని ఉద్యోగులు పెన్షనర్లు ఆశిస్తున్నారు. పే రివిజన్ కమిషన్ అమలు ఆలస్యము. 2023 పీఆర్సీ గురించి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం పెన్షనర్లకు పెద్ద దెబ్బగా మారింది. వైద్య సేవలలో లోపాలు. పెన్షనర్లకు క్యాష్లెస్ వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు పెరిగి వైద్యం సదుపాయానికి సౌకర్యాలు అత్యవసరంగా మారాయి. పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపులు, హెల్త్ కార్డుల అమలు కోసం పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. సామాజిక గౌరవం కోసం పోరాటం. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ని పునరుద్ధరించాలని డిమాండ్ పెరుగుతోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానంలో వల్ల పెన్షనర్ల భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారింది. ప్రధాన డిమాండ్లు: పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. 5 డిఏల పెండింగ్ని వెంటనే విడుదల చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. వైద్య రియంబర్స్మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు రాయితీలు అందుబాటులోకి తీసుకొని రావాలి. ఇక పెన్షనర్ల కోసం సూచనలు. పెన్షనర్ డైరెక్టరేట్ ఏర్పాటు. రిటైర్ ఉద్యోగుల సమస్యలు, అవసరాలను సులభంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేకంగా ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. న్యాయపరమైన చొరవ. పెన్షనర్ల సమస్యలను చర్చించేందుకు మంత్రివర్గ కమిటీలు ఏర్పాటు చేసి వీరి డిమాండ్లపై నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెన్షనర్లు చేసిన సేవ సామాజిక అభివృద్ధి అద్భుతమైన ప్రాతిపదికన వీరికి న్యాయమైన గుర్తింపు ఇవ్వాలి. పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అయితే కోరుతున్నారు. జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి. మరోసారి పెన్షనర్లకి హ్యాపీ పెన్షనర్స్ డే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.